హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీటీఎస్ తెలుగు ఛానల్. ఈరోజు నేను కొత్త ఆవకాయ పచ్చడి పెట్టాను. ఎలా పెట్టానో మీకు చూపిస్తున్నాను. నేనైతే మీడియం సైజు చిన్న రసాలు అనమాట. ఇవి చిన్న రసాలు మీడియం సైజు 12 కాయలు తీసుకున్నాను. కాయల్ని బాగా ముక్కలు చేపించేసాను. ముందుగా ముక్కలు చేపించేసి పొర మొత్తం లేకుండా మొత్తం గుడ్డ పెట్టి తుడిచేసుకొని నీట్గా ఒక 2 అవర్స్ ముక్కల్ని ఆరబెట్టేసుకున్నాను. ఆరబెట్టేసుకున్న తర్వాత తీసుకొని ఒక ప్లేట్లోకి ఆయిల్ వేసేసి కలిపేస్తాను. తర్వాత కారం వేస్తున్నాను. ఆయిల్ అయితే నేను పల్లి ఆయిల్ తీసుకున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. కారం అయితే 2.5 గ్లాసులు వేస్తున్నాను. ఒకే గ్లాస్ తోటి మెజర్మెంట్ వేయాలి. నేను మీడియం సైజ్ గ్లాస్ తోటి 2.5 గ్లాసులు కారం వేస్తున్నాను. ఈ కారం ఇంట్లో ఆడించుకున్నదే, బయటదైతే మనకి హెల్తీగా ఉండదు. ఇంట్లోనే కారం చేసుకోవడం మంచిది. ఉప్పు కూడా సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ 1 గ్లాస్ వేస్తున్నాను. తర్వాత ఆవు పిండి కూడా ఒక ఫుల్ గ్లాస్ వేసాను. 1.5 గ్లాస్ కూడా వేసుకోవచ్చు, కానీ వేడి చేస్తుంది. నేను 1 గ్లాస్ మాత్రమే వేసాను. ఇది మెంతిపిండి ఒక పావు గ్లాస్ వేసాను కొద్దిగా. ఇక వెల్లుల్లి రెబ్బల్ని తొక్కలు తీసేసుకొని 150 గ్రాములు వేసాను. 150 గ్రామ్స్. పసుపు ఒక హాఫ్ స్పూను, ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అన్నీ బాగా మిక్స్ చేయాలన్నమాట. ముక్కకి పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఆవకాయ పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు. తక్కువ అమౌంట్లో మనం చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాసెస్లో చేస్తున్నాం. ఎక్కువ అమౌంట్లో చేసేటప్పుడు వేరే ప్రాసెస్ ఉంటుంది. ఇలా తడి పొడిగా కలిపేసుకొని డబ్బాలోకి స్టోర్ చేసేసుకోవడమే. ముందుగా డబ్బాలో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం ఏ డబ్బాలో స్టోర్ చేస్తున్నామో దాంట్లో. తర్వాత ఈ కలిపిన ముక్కల్ని అందులో వేసుకోవాలి. నేను ఇది మా అమ్మగారి ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను. నేను మా ఇంటికి మళ్ళీ తీసుకెళ్ళాలి. జర్నీలో ఆయిల్ ఒలిగిపోతుంది కాబట్టి తక్కువ ఆయిల్ వేసుకొని చేశాను. 750 ml ఆయిల్ అయితే ఈ పచ్చడికి సరిపోతుంది. నేను 1/2 kg ఆయిల్తోని ఈ పచ్చడిని కలిపేశాను. ఇలా తడి పొడిగా ఉందన్నమాట. 3వ రోజుకి నూనె పైకి తేలుతుంది. బాగా నొక్కేయాలి. నొక్కేసి మూత పెట్టి స్టోర్ చేసుకోవాలి. 3వ రోజు తీసి మనం కలుపుకొని ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.